స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రకటన సంఖ్య CRPD/SCO/2020/27/05 ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఆన్లైన్ దరఖాస్తు నమోదు మరియు ఫీజు చెల్లింపు 13 మే 2026 నుండి 2 జూన్ 2026 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ sbi.bank.in/web/careers/current openings లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వివరాల పోస్టు పేరు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్. వయోపరిమితి 34/2026 నాటికి కనిష్ఠంగా 23 సంవత్సరాలు మరియు గరిష్ఠంగా 32 సంవత్సరాలు ఉండాలి. కనీస విద్యా అర్హత తప్పనిసరి. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు IIBF నుండి ఫారెక్స్ ఆపరేషన్స్లో సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ 30 ఏప్రిల్ 2026 నాటికి లేదా అంతకంటే ముందు పొంది ఉండాలి. ప్రాధాన్యత సర్టిఫికేట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్స్ CDCS సర్టిఫికేషన్ లేదా సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్ లేదా సర్టిఫికేట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా 30 ఏప్రిల్ 2026 నాటికి లేదా అంతకంటే ముందు పొంది ఉండాలి. అనుభవం ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో సూపర్వైజరీ లేదా ఆఫీషియల్ రోల్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం అనగా కనీస విద్యార్హత సాధించిన తర్వాత పొందిన అనుభవం తప్పనిసరి. విద్యార్హతలు, అనుభవం మరియు ప్రత్యేక నైపుణ్యాల వివరాలు. కనీస విద్యార్హత 30 ఏప్రిల్ 2026 నాటికి తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు IIBF నుంచి ఫారెక్స్ ఆపరేషన్స్లో సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ 30 ఏప్రిల్ 2026 నాటికి లేదా అంతకంటే ముందు పొంది ఉండాలి. ప్రాధాన్యత సర్టిఫికేట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్స్ CDCS సర్టిఫికేషన్ లేదా సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్ లేదా సర్టిఫికేట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా 30 ఏప్రిల్ 2026 నాటికి లేదా అంతకంటే ముందు పొంది ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో సూపర్వైజరీ లేదా ఆఫీషియల్ రోల్లో కనీసం 2 ఏళ్ల అనుభవం, కనీస విద్యా అర్హత సాధించిన తర్వాత పొందిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. కావలసిన ప్రత్యేక నైపుణ్యాలు అభ్యర్థులకు అద్భుతమైన కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ మరియు ప్రాసెసింగ్ నైపుణ్యాలు ఉండాలి. గ్రేడ్, ప్రొబేషన్ పీరియడ్, రెమ్యునరేషన్ మరియు ఎంపిక విధానం వివరాలు. గ్రేడ్, ప్రొబేషన్ పీరియడ్ మరియు రెమ్యునరేషన్. ఈ పోస్ట్ యొక్క గ్రేడ్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2. దీని ప్రొబేషన్ పీరియడ్ 6 నెలలు ఉంటుంది. అధికారి సమయానుకూలంగా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం DA, HRA, CCA, ప్రావిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, NPS, లీవ్ ఫేర్ కన్సెషన్, LFC, మెడికల్ ఫెసిలిటీ మరియు ఇతర పర్క్విజిట్స్ మొదలైన వాటికి అర్హులవుతారు. ఎంపిక విధానం. ఈ నియామక ప్రక్రియ షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ కేవలం కనీస అర్హత మరియు అనుభవం కలిగి ఉన్నంత మాత్రాన అభ్యర్థికి ఇంటర్వ్యూ పిలుపునకు ఎటువంటి హక్కు లభించదు. బ్యాంక్ ఏర్పాటు చేసిన షార్ట్ లిస్టింగ్ కమిటీ షార్ట్ లిస్టింగ్ పారామీటర్లను నిర్ణయిస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ నిర్ణయించిన సంఖ్యలో తగినంత మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడంలో బ్యాంక్ నిర్ణయమే అంతిమమైనది. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడవు. ఇంటర్వ్యూ 100 మార్కులకు నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూలు క్వాలిఫైయింగ్ మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఈ విషయంలో కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడవు. మెరిట్ లిస్ట్ ఎంపిక కోసం మెరిట్ లిస్టును ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే డిసెండింగ్ ఆర్డర్ అధిక మార్కుల నుండి తక్కువ మార్కుల క్రమంలో తయారు చేస్తారు. ఒకవేళ 1 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కట్ ఆఫ్ మార్కులు, కామన్ మార్కులు సాధిస్తే అటువంటి అభ్యర్థులను వారి వయస్సు ఆధారంగా డిసెండింగ్ ఆర్డర్లో మెరిట్ లిస్టులో ర్యాంక్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.